హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక పల్లెటూరులో 2 కోడిపెట్టలు, ఒక కోడిపుంజు ఉండేవి. వాటిలో ఒక కోడిపెట్టతో కోడిపుంజు స్నేహంగా ఉండేది. అది చూసిన తెల్లకోడికి అవి రెండూ అంత స్నేహంగా ఉండటం నచ్చేది కాదు. ఒకరోజు అది కోడిపుంజుతో, పుంజు బావా, నువ్వు నాతో కంటే ఆ నల్ల కోడి పెట్టతో ఎక్కువ స్నేహంగా ఉంటావు ఎందుకు? నేను దానికంటే తెల్లగా అందంగా ఉంటాను కదా, తెలివైన దాన్ని కూడా అని అంటుంది. దానికి కోడిపుంజు, అది నీకంటే అందమైనది కాకపోవచ్చు, కానీ నీకంటే గుణంలో మాత్రం చాలా మంచిది. అయినా నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు. మనం ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉందాం, సరేనా అని అంటుంది. కానీ ఆ తెల్లకోడికి మాత్రం వాళ్ళిద్దరూ అలా స్నేహంగా ఉండటం నచ్చేది కాదు. ఎలాగైనా ఆ నల్లకోడి పెట్టను దెబ్బతీయాలని అనుకుంటుండేది. ఆ తెల్లకోడికి 2 కోడిపిల్లలుండేవి. నల్లకోడి పెట్ట మాత్రం గుడ్లు పెడుతుండేది. ఒకరోజు తెల్లకోడి ఇంటి బయట ధాన్యం తింటుండగా ఒక కప్ప గబగబా పరిగెత్తుకుంటూ వెళుతూ కనపడుతుంది. దాని వెనకే ఒక పాము తరుముకుంటూ వచ్చి కప్ప కనపడకుండా తప్పించుకుపోయేసరికి తప్పించుకుపోయిందే అని అక్కడే ఉండి అనుకుంటూ ఉంటుంది. అది చూసిన కోడిపెట్ట పాము దగ్గరకు వచ్చి, ఏమిటి నాగరాజా కోపంతో చిరుబురులాడుతున్నావు? ఒక కప్పను చాలా దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. ఇక్కడి వరకు వచ్చి మాయమైంది. ఎటువైపు వెళ్ళుకుంటుందా అని చూస్తున్నాను అని పాము అంటుంది. అప్పుడు ఆ కోడిపెట్టకు ఒక ఆలోచన వచ్చి, చూడు నాగరాజా, ఎన్ని రోజులని ఆ కప్పలను ఎలుకలను తింటావు? నేను చెప్పినట్టు చేసావంటే నీకు కావలసినన్ని గుడ్లు తినొచ్చు అని అంటుంది. గుడ్ల పేరు చెప్పగానే పాముకు నోరూరుతుంది. ఏమిటి గుడ్ల? ఎక్కడున్నాయో చెప్పు, ఆలస్యం ఎందుకు? వెంటనే వెళ్ళి తినేస్తాను. అయ్యో, ఇప్పుడు కుదరదు నాగరాజా. ఇప్పుడు మా యజమాని ఆ గుడ్లో ఉన్న గదిలోనే ఉన్నాడు. అతను ఆ గదిలోకి రోజు ఒకసారి వెళ్లి చూసి వస్తుంటాడు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఆ గదిలోకి వెళ్తాడు. కాబట్టి నువ్వు రేపు ఉదయం వచ్చి నీకు కావలసిన గుడ్లు తినేసి వెళ్ళిపో. నేను ఆ గుడ్లు పెడుతున్న కోడి పెట్టను మాటల్లో పెట్టి అటువైపు రాకుండా చూస్తాను. సరేనా అనేసరికి పాము సరే అయితే రేపు వస్తానులే మరి అని అంటుంది. అనుకున్నట్లుగానే పాము మరుసటి రోజు ఆ గదిలోకి వస్తుంది. అక్కడ కోడిగుడ్లను చూడగానే, ఆహా, ఈ రోజు నా పంట పండింది, ఎలాగైనా ఈ గుడ్లను మొత్తం తినేయాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే అటువైపు వచ్చిన కోడిపుంజు పామును చూడగానే పెద్దగా అరుస్తుంది. కోడిపుంజు అరుపులు విన్న పాము దాని అరుపులు విని యజమాని గనుక వస్తే తనను చావగొడతాడని భయపడి అక్కడి నుండి పారిపోతుంది. మరోవైపు బయట నిలబడి మాట్లాడుకుంటున్న కోడిపెట్టలు 2 కోడిపుంజు అరుపులు వినపడటంతో గుడ్లో ఉన్న గదిలోకి వస్తాయి. అప్పుడు నల్ల కోడిపెట్ట ఏం జరిగిందని కోడిపుంజును అడగగానే కోడిపుంజు జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అయ్యో, నువ్వు గనక చూసి ఉండకపోయి ఉంటే ఈ రోజు నా గుడ్లు మొత్తం ఆ పాము తినేసి ఉండేది మిత్రమా. పెద్ద గండం గడిచింది అని నల్ల కోడిపెట్ట అంటుంది. తెల్లకోడి మాత్రం నేను వేసిన పథకం మొత్తం నెరవేరకుండా పోయింది అనుకుంటూ ఉండగానే బయట నుండి కోడి పిల్లల అరుపులు వినపడటంతో అవి 3 బయటకు వచ్చి చూసేసరికి ఒక గ్రద్ద తెల్లకోడి పిల్లల 2 తన కాళ్లతో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన తెల్లకోడి లబోదిబోమని మొత్తుకుంటుంది. అలా తన తోటి కోడిపెట్ట గుడ్లను తల్లికి దూరం చేయాలనుకున్న తెల్లకోడి తన పిల్లలను పోగొట్టుకుంటుంది. అందుకే ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదని పెద్దలు అంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.